స్టాటిక్ ఎలక్ట్రిసిటీ సేఫ్టీ. మీకు ఆల్రెడీ అంతకుముందు సార్ మన సురేష్ కుమార్ గారు బేసిక్ ఎలక్ట్రికల్ సేఫ్టీ గురించి చెప్పుకుంటారు. అందులో మనకి ఎలక్ట్రికల్ హజార్డ్స్, ప్రివెంటివ్ మెజర్స్, వాట్ ఆర్ ది మనకి ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అవి ఎంత ప్రభావం చూపెడతాయి అన్నది చెప్పారు. ఇది దాని మీద కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఒకసారి చూడండి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ సేఫ్టీ అన్నది. ఓకే, కొంతమంది అడ్మిన్ అవుతున్నారు, ఓ 2 minutesలో స్టార్ట్ చేస్తాను. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ సేఫ్టీ అనేది IS 102లో పడుతుంది. సేఫ్టీ ఇంజనీరింగ్ 1లో కంపల్సరీ క్వశ్చన్, 10 marks క్వశ్చన్ వస్తుంది ఇందులోంచి. అందులో నేను ఇచ్చిన పాయింట్స్ అన్ని జనరేట్ చేయండి. ఏ ఒక్క పాయింట్ బైపాస్ చేసినా కూడా కొద్దిగా మార్కులు తగ్గుతాయి. రైట్, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వచ్చేస్తున్నాను డైరెక్ట్గా. స్టూడెంట్స్ తొందరగా అడ్మిట్ అవ్వాలి. ఓకే, చూడండి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ ఇమేజెస్ ఇవి రెండు కండక్టివ్ మెటీరియల్స్ దగ్గర పట్టుకొని రాగానే మనకి చూడండి తలకు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. ఇది చాలా ప్రమాదకరం. ఇందులో మనకి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి డెఫినిషన్ ప్రైమరీ. సెకండ్ పాయింట్ ఈజ్ ద డేంజర్స్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. థర్డ్ పాయింట్ ఈజ్ హౌ టు ప్రివెంట్ ది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్. Fourth point is how to prevent our equipments during static electricity discharge. తర్వాత స్లైడ్ చూపెడుతున్నాను చూడండి. లైట్నింగ్ ఎఫెక్ట్స్ నుంచి జనరేట్ అవుతుంది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ అన్నది. రైట్, ఓకే, కమింగ్ టు ది పాయింట్. ఫస్ట్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ? అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి? 3 points రాయండి. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ అన్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్ విత్ ఇన్ ఆర్ ఆన్ ది సర్ఫేస్ మెటీరియల్. ద డిశ్చార్జ్ రిమైనింగ్ అంటిల్ ఇట్ ఈస్ ఏబుల్ టు మూవ్ అవే బై మీన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్. అంటే ఇంబ్యాలెన్స్ అంటే ఏంటమ్మా? మన ఎలక్ట్రిసిటీలో ఉండే అసమతుల్యత. దట్ మీన్స్ ఒక ట్రాన్స్ఫార్మరు సపోజ్ మనం ఎలక్ట్రిఫికేషన్ చేసి ఆపరేషన్లో పడినప్పుడు దానికి సరిగ్గా ఎర్తింగ్ చేయలేదు, లేకపోతే సరిగ్గా వైరింగ్ చేయలేదు, సమ్ స్పార్క్స్ లాంటివి జనరేట్ అవుతుంటుంది. ఆ పరిసరాల్లోకి వెళ్ళినప్పుడు మనం ఎలక్ట్రిసిటీ షాక్ ద్వారా అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంది. దాన్ని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని అంటారు. మళ్ళీ చదువుతున్నాను. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ అన్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్ విత్ ఇన్ ఆర్ సర్ఫేస్ ఆఫ్ ది మెటీరియల్. అంటే రెండు కండక్టివ్ మెటీరియల్స్కి ప్యారలల్గా ఎలక్ట్రిఫికేషన్ చేసినప్పుడు వైరింగ్ సరిగ్గా చేయకపోయినా, ఎర్తింగ్ అనేది చేయకపోయినా ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది డిశ్చార్జ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు పొరపాటున దానికి ఏమైనా టచ్ అయ్యారనుకో, యు మే డై. ద డిశ్చార్జ్ రిమైన్ అంటిల్ ఈజ్ ఏబుల్ టు మూవ్ అవే బై మీన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. అప్పుడు అది పర్టికులర్ ఎక్విప్మెంట్ అన్నది కరెంటు బయటికి ఉద్గారం చేస్తూ ఉంటుంది. దీన్నే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని అంటారు. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నేమ్డ్ కాంట్రాస్ట్ విత్ కరెంట్ ఎలక్ట్రిసిటీ. అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీకి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది విరుద్ధంగా ఉంటుంది. విరుద్ధంగా అంటే ఏ రకంగా? ఇప్పుడు జనరల్గా ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు అంతా లాక్డౌన్ అయి ఉంటుంది. లాక్అవుట్, ట్యాగ్అవుట్ ప్రొసీజర్ ప్రకారంగా చేస్తారు. ఇది మన స్టాటిక్ ఎలక్ట్రిసిటీలో రన్నింగ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఐటమ్స్ మీద సర్వీసింగ్ అండ్ మెయింటెనెన్స్ చేయాలి. ఇది ఒక రకమైన టెక్నికల్ వర్కర్స్, ఇది ఒక రకమైన టెక్నికల్ వర్కర్స్ చేస్తుంటారు. మీకు డీటెయిల్గా పాయింట్ తర్వాత చెప్తాను. థర్డ్ పాయింట్, కాంట్రాస్ట్ అంటే ఇక్కడ ఏంటి? జనరల్ బేసిక్ ఎలక్ట్రిసిటీకి విరుద్ధంగా ఉంటుంది. ద ఎఫెక్ట్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఫెమిలియర్ బికాస్ ఆఫ్ ది పీపుల్ కెన్ ఫీల్, హియర్, ఈవెన్ సీ ది స్పార్క్ వెన్ బ్రాడ్ క్లోజ్ టు ఏ కండక్టర్. ఇది తాలూకా స్టాటిక్ ఎలక్ట్రిసిటీని మనం స్పార్క్స్ రూపంలో చూడొచ్చు,
అనుభవించవచ్చు, దాని ద్వారా వచ్చే షాక్ని ఫీల్ అవ్వచ్చు. ఇవి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ సంబంధించిన పాయింట్స్. మీరు డెఫినేషన్స్ అడిగితే 3 పాయింట్స్ రండి. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్, డేంజర్స్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వలన ఏ రకమైన ప్రమాదాలు జరుగుతాయి. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కెన్ బిల్డప్ ఇన్ క్లౌడ్స్, అంటే పిడుగుల నుంచి, మేఘాల నుంచి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మనకు జనరేట్ అవుతుంది ఎన్విరాన్మెంట్ ప్రకారంగా. దిస్ కెన్ కాజ్ ఎ హ్యూజ్ స్పార్క్ టు ఫార్మ్ బిట్వీన్ గ్రౌండ్ అండ్ క్లౌడ్. 2 మేఘాలు గుద్దుకున్నప్పుడు దాని మధ్య నుంచి ఒక హ్యూజ్ స్పార్క్ అనేది జనరేట్ అవుతుంది మేఘాల నుంచి, గ్రౌండ్ నుంచి. దిస్ కాజెస్ లైట్నింగ్, దీన్నే పిడుగులు అని అంటాం. ఏ ఫ్లో ఆఫ్ చార్జ్ త్రూ ది అట్మాస్ఫియర్, అంటే కరెంట్ అన్నది అట్మాస్ఫియర్ నుంచి భూమికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దీన్ని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని అంటారు. ఇట్ ఈస్ ఎ డేంజరస్, ఇది చాలా ప్రమాదకరమైనది. when there are a flammable gases or high concentration of the oxygen and spark could ignite the gases and result of an explosion. దేంట్లో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది తగలడం వల్ల అది మనకు ఒక ఇగ్నిషన్ స్టార్ట్ అయ్యి ఒక ప్రేలుడు సంభవం అయ్యే అవకాశం ఉంది. మీరు గమనించారా, మన పిడుగు పడినప్పుడు ఒక ప్రేలుళ్ళు వస్తుంటాయి అన్నమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్. 4th పాయింట్, it is dangerous when you contact with this type of large electricity charges. The charge will flow through your body causing electric shock. This could cause a burns or even stop your heart. A person could die from the electric shock. అంటే ఈ పిడుగులకు మీరు ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది, మీ బాడీ బర్న్ అయ్యే అవకాశం ఉందని అంటారు. అందుకనే మేఘాలు, పిడుగులు వచ్చినప్పుడు, వర్షం పడుతున్నప్పుడు ఎస్పెషల్లీ ఏంటంటే ఒక మైదానంలోకి వెళ్ళిపోవాలి మీరు. చెట్ల కింద ఉన్నారనుకో, ఎక్కువ హైట్ అనేది మనకి ఎగ్జాస్ట్ చేస్తుంది. తర్వాత refueling of the aircrafts and tankers also possesses refueling of madam sir voice break avutundi okasari check cheskondi sir maybe voice okay. Refueling of the aircraft and tankers also possesses a particular danger. Fuel passing along the hoses to the vehicle was allowed, building static charge. అంటే సపోజ్ మనం ఎయిర్ ఫ్యూలింగ్ ట్యాంక్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంకర్స్కి పెట్రోల్ కానీ మనకి డీజిల్ కానీ రీఫిల్లింగ్ చేస్తున్నప్పుడు ఆ తాలూకా ఎయిర్ క్రాఫ్ట్స్కి పెట్రోల్ కానీ డీజిల్ కానీ రీఫిల్లింగ్ చేస్తున్నప్పుడు దానికి చిన్న ఇగ్నిషన్ ఉంటే సోర్స్ ఉంటే చేయాలి, మనం ఆ పెట్రోల్ వచ్చే హోస్ పైప్స్ కి సరిగ్గా ఎర్తింగ్ ఇవ్వాలి. అదే చెప్తున్నాడు. ఫ్యూయల్ పాసింగ్ అలాంగ్ ది హోసెస్ టు ది వెహికల్ వాజ్ అలౌడ్ టు resulting spark might ignite the fuel. దీని వల్ల అయ్యే అవకాశం ఉంది. అందుకనే మీరు పెట్రోల్ కొట్టించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్స్ వాడకూడదు. వాయిస్ కట్ అవుతుందా? హలో, ఇప్పుడు ఎలా ఉంది వాయిస్? వాయిస్ ఎలా ఉందమ్మా? ఇప్పుడు క్లారిటీ ఉంది సార్. ఇప్పుడు క్లారిటీ ఉంది సార్. సో దట్ ది హోజెస్ ఆర్ ఎర్త్ టు స్టాప్ ది అక్కరింగ్. అంటే ఇలాంటి హజార్డ్స్ రాకుండా ఆ హోజెస్ ని ఎర్తింగ్ చెయ్యాలి అని అంటున్నాడు. ఇవి డేంజర్స్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఇది 3 మార్క్స్ కి అడగడానికి అవకాశం ఉంది. రిమూవల్ అండ్ ప్రివెంటేషన్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. అంటే ఏ రకంగా స్టాటిక్ ఎలక్ట్రిసిటీని రిమూవ్ చేయొచ్చు, నిరోధించవచ్చు. ఫస్ట్ పాయింట్,
particularly in multi-stored building, hospitals, using humidifier, air ionizers to prevent the static electricity discharge. ఇప్పుడు మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ ఉంటాయి 40-50 అంతస్తులు, హాస్పిటల్స్ ఉంటాయి, మల్టీ స్టోరేజ్ హాస్పిటల్స్, 7-స్టార్ హాస్పిటల్స్. అవి బిల్డింగ్ హైట్లో ఉంటాయి. అంటే మన ఎన్విరాన్మెంట్ క్లౌడీగా ఉండేటప్పుడు వాటి మీద మన తలకి పిడుగులు పడే అవకాశం ఉంది. వాటిని ఏ రకంగా నిరోధిస్తాం? అలాంటి బిల్డింగ్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్. వాటిని ఏ రకంగా నిరోధిస్తాం అంటే అక్కడ ఏంటంటే ఆ పర్టికులర్ బిల్డింగ్స్లో హ్యూమిడిఫైయర్స్ చేయాలి. హ్యూమిడిఫైయర్ అంటే హీట్ జనరేట్ చేసే ఎక్విప్మెంట్. దానివల్ల ఏమవుతుంది మీకు, అది మన హ్యూమిడిఫికేషన్ అంటే గాల్లో తేమ శాతం పెంచితే ఆటోమేటిక్గా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అన్నది జనరేట్ అవుతుంది అనమాట. సెకండ్, ఎయిర్ అయనైజర్స్ కూడా వాడచ్చు. ఇది కూడా గాల్లో తేమ శాతం పెంచి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ని ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. సెకండ్ పాయింట్, ఐటమ్స్ దట్ ఆర్ పర్టికులర్లీ సెన్సిటివ్ టు స్టాటిక్ డిశ్చార్జ్ ఎక్విప్మెంట్స్, యాంటీస్టాటిక్ ఏజెంట్, fabric softeners and dryer sheets used in washing machines and cloth dryers are examples of anti-static agent used to prevent the static leak. మన బిల్డింగ్ లో రకరకాలైన ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ ఉంటాయి. లైక్ టీవీ ఉంటుంది, వాషింగ్ మిషన్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది. వాటన్నిటికీ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ లో ఉండేటప్పుడు ఇలాంటి యాంటీస్టాటిక్ ఏజెంట్స్ అంటే మెటీరియల్, యాంటీస్టాటిక్ ఏజెంట్స్ మెటీరియల్ జనరలీ దేంతో తయారు చేస్తారంటే పోలయాల్స్, పాలిఇథిలిన్, అమోనియం సాల్ట్స్ తోటి తయారు చేస్తారు. అవి ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ ఒక మనకి షీట్ రూపంలో కప్పేయాలన్నమాట. కప్పేస్తే ఆ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ యొక్క ప్రభావం, మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ లో ఉండే స్టాటిక్ ఎక్విప్మెంట్ యొక్క ప్రభావం వీటి మీద పడదు అని అంటున్నాడు. అది కాకుండా డ్రయర్స్ పెడితే అంటే మన క్లాత్స్ లో కొన్ని డ్రయర్స్ ఉంటాయి, అది ఎప్పుడు హీట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అలాంటి ఎక్విప్మెంట్స్ వాడితే ఇలాంటి స్టాటిక్ క్లింగ్ అన్నది జనరేట్ అవ్వదు. ఆ పర్టికులర్ ఏరియాలో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అన్నది జనరేట్ అవ్వదు అని అంటున్నాడు. థర్డ్ పాయింట్, ఫర్ సెమీ కండక్టర్ డివైజెస్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్, conductive anti-static bags are commonly used to protect the such component. ఇప్పుడు సెమీ కండక్టర్ డివైజెస్ ఉన్నాయి, లైక్ మన ల్యాప్టాప్ కానీ సెల్ ఫోన్స్ కానీ, వాటిని ఇలాగా ఏంటి కండక్టివ్ యాంటీస్టాటిక్ బ్యాగ్స్ అంటే ఒక కండక్టివ్ అంటే ఎలోస్ కరెంట్ త్రూ దెమ్, అలాంటి మెటీరియల్లో వాటిని స్టోరేజ్ చేయాలి అని అంటున్నాడు. తర్వాత పీపుల్ హూ వర్క్ ఆన్ ది సర్క్యూట్ that contain these devices often ground themselves with a conductive anti-static strip. అంటే వర్కర్స్ ఇలాంటి సమ్ తాలూకు సర్క్యూట్ స్వింగ్స్ లో పనిచేస్తున్న వాళ్ళు ఇలాంటి హజార్డస్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ లో ఆ తాలూకు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందన్న ప్రదేశంలో యాంటీస్టాటిక్ స్ట్రిప్ అంటే ఒక తివాచి లాంటిది వేయాలి. కిందన తివాచి వేసి అతని షూస్ కిందన సోల్, రబ్బర్ సోల్ ఉండకూడదు, కండక్టివ్ సోల్ ఉండాలి. ఉండడం వల్ల ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీకి వాళ్ళు ఎఫెక్ట్ కారు అని అంటున్నాడు. పాయింట్స్ అర్థమైంది, మళ్ళీ చెప్తాను రిపీట్ అయ్యి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇదేంటిది, బిల్డింగ్ సంబంధించిన మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, మల్టీ స్టోరేజ్ హాస్పిటల్స్ లో స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఎఫెక్ట్ కాకుండా ఏ రకమైన ప్రివెంటేషన్ చెయ్యాలి అన్న దాని మీద పాయింట్స్ ఇచ్చాను. తర్వాత మెథడ్స్ టు ప్రివెంట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇలాగా మీరు బైహార్ట్ చేయండి. అంటే కొన్ని రకాలైన మెథడ్స్ ఉంటాయి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మనకి డిశ్చార్జ్ చేయడానికి. ఫస్ట్ది ఏంటి, ఇది చూడండి, ఇది ఓ కాదు, జీరో బౌండ్ మెథడ్. జీరో బౌండ్ మెథడ్లో ఏంటి, ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్కి కానీ ఇన్స్ట్రుమెంట్కి కానీ కనెక్ట్ 2 or more కండక్టివ్ ఆబ్జెక్ట్స్ టుగెదర్ విత్ ఏ కండక్టర్. అంటే 2 కండక్టివ్ ఐటమ్స్ కలిపి ఒక కండక్టర్కి ప్యారలల్గా కలిపామంటే నీకు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ ఉంటుంది అనమాట. ఇది ఒక రకమైన ప్రివెంటేషన్.
తర్వాత జీరో గ్రౌండ్ మెథడ్. జీరో గ్రౌండ్ మెథడ్ అంటే కనెక్ట్ వన్ ఆర్ మోర్ కండక్టివ్ ఆబ్జెక్ట్స్ టుగెదర్ విత్ ఎ కండక్టర్ లైక్ వైర్ ఆర్ స్టీల్ రాడ్. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ ఉంది, ట్రాన్స్ఫార్మర్ అవుట్ సైడ్ ఉంటుంది, దానికి ఎర్తింగ్ ఏ రకంగా ఇస్తారు? పిట్టు తవ్వి ఒక రాగ్ వైర్ ఒక ట్రాన్స్ఫార్మర్ ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆ రాడ్ కానీ పైప్ కానీ కనెక్ట్ చేసి గ్రౌండ్లో పెట్టి ఎర్తింగ్ చేయాలి. ఈ రకంగా ఎక్విప్మెంట్స్ని తర్వాత ప్రొటెక్ట్ చేయొచ్చు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ నుంచి. జీరో హ్యూమిడిఫికేషన్, మాయిశ్చర్ గాల్లో తేమ శాతం పెంచడం. అంటే డ్రైయర్స్, హీటింగ్ ఎక్విప్మెంట్స్ ఉపయోగించేశారంటే మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ అనేది ఉండదు. మాయిశ్చర్ ఇన్ ది ఎయిర్, హ్యూమిడిటీ అబోవ్ 60% ఉండాలి. కెన్ హెల్ప్ డిస్పేట్ ది స్టాటిక్ చార్జెస్ ఆన్ ది ఆబ్జెక్ట్స్. ఆ పర్టికులర్ ఏరియాలో 60% హ్యూమిడిఫికేషన్ ఉందంటే, అది మనకి హ్యూమిడిఫైడ్ ఏరియా అయిందంటే మీకు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ అనేది ఉండదు. తర్వాత జీరో ఎడిటివ్స్. సర్టెన్ ఫ్యూయల్స్ ఎడిటివ్స్ కెన్ ఇంక్రీజ్ ది కండక్టివిటీ ఆఫ్ ది లిక్విడ్. ఇవి పెట్రోల్, డీజిల్, ఎయిర్ ఫ్యూలింగ్ దగ్గర ఈ జీరో ఎడిటివ్స్ ఫ్యూయల్స్ అనేవి వాడతారు అన్నమాట. వాడడం వల్ల అది రీఫిల్లింగ్ చేస్తున్నప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మనకి డిశ్చార్జ్ చేయడం ద్వారా ఏ రకంగా ఇగ్నైట్ అవ్వవు. తర్వాత ఇన్నయ్యే ఇప్పుడు 1, 2, 3, 4 చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్సే. తర్వాత జీరో స్టాటిక్ కలెక్టర్స్. స్టాటిక్ కలెక్టర్స్ అంటే డ్రైయర్స్, ఎనీ యాంటీ స్టాటిక్ ఏజెంట్ స్టాటిక్ కలెక్టర్స్ అని అంటారు. అవి ఏంటంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీని పట్టుకుని వేలాడుతూ ఉంటాయి. హై కండక్టివ్ డివైజెస్ దట్ కలెక్ట్ ది స్టాటిక్ చార్జెస్ ఫ్రమ్ నాన్ కండక్టివ్ సోర్సెస్ అండ్ సేఫ్టీ ఛానల్ టు ది గ్రౌండ్. అంటే ఈ నాన్ కండక్టివ్ సోర్సెస్ నుంచి జనరేట్ అయ్యే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఛార్జ్ని ఈ కండక్టివ్ మెటీరియల్స్ డైరెక్ట్గా గ్రౌండ్లో పంపించేస్తాయి ఈ పర్టికులర్ స్టాటిక్ కలెక్టర్స్ అన్నట్టు. తర్వాత జీరో మెటీరియల్స్, కండక్టివ్ ఫ్లోరింగ్ అండ్ షూ సోల్స్ కెన్ హెల్ప్ ది dissipate the static charges away from the person. Any worker is working on circuits ఈ భాగంలో పనిచేస్తున్నప్పుడు అతను సేఫ్టీ షూస్ కిందన కండక్టివ్ సోల్ వేసుకొని కండక్టివ్ స్ట్రిప్ తివాచి పరుచుకున్నారంటే ఆ పర్టికులర్ పనిచేసే సర్క్యూట్లో పనిచేసే వర్కర్స్కి ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల ఏ రకమైన ప్రమాదం జరగదు అని అంటున్నాడు. తర్వాత మినిమైజ్. నువ్వు ఫ్యూయల్ ఫిల్ చేస్తున్నప్పుడు స్లోగా ఫిల్ చేయాలి. స్పీడ్గా ఫిల్ చేసావు అనుకో అది స్పిల్ బయటకు వచ్చి ఇగ్నిట్ అయ్యే అవకాశం ఉంది. స్ప్లాష్ ఫిల్లింగ్ ఆఫ్ ది ఫ్రీ ఫాల్ ఆఫ్ ది కండక్టివ్ ఫ్లామబుల్ లిక్విడ్. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ఈజ్ అ కండక్టివ్ ఫ్లామబుల్ లిక్విడ్స్. వాటిని రీఫిల్లింగ్ చేసేటప్పుడు స్లోగా రీఫిల్ చేయమంటున్నాడు. ఇవి మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. 1, 2, 3, 4. ఫస్ట్ ఏంటి? జీరో బాండ్ మెథడ్. సెకండ్ ఏంటి? జీరో గ్రౌండ్ మెథడ్. థర్డ్ జీరో హ్యూమిడిఫికేషన్ మెథడ్. ఫోర్త్ జీరో ఎడిటివ్స్ మెథడ్. ఫిఫ్త్ జీరో స్టాటిక్ కలెక్టర్స్. సిక్స్త్ జీరో మెటీరియల్స్. సెవెంత్ జీరో మినిమైజ్. మీరు 10 మార్క్స్ అడిగితే టోటల్గా ఇక్కడి నుంచి డెఫినిషన్ నుంచి డేంజర్స్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ రాస్తారు, రిమూవల్ అండ్ ప్రివెంటేషన్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ రాస్తారు, మెథడ్స్ టు ప్రివెంట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్. ఇక్కడ వరకు రాశారనుకోండి మీకు 10కి 8 మార్క్స్ పడతాయి కంపల్సరీగా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎర్తింగ్ గురించి చెప్తాను. చూడండి, ఇది 3 మార్కులకి అడుగుతుంది. ఇది కూడా మీరు యాడ్ చేసి రాసేస్తే టైం ఉంటే ఇది కూడా యాడ్ చేసి రాసేవచ్చు. రాయడం వల్ల ఇంకా మార్కులు పెరుగుతాయి కానీ తగ్గవు. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గురించి మీకు 10 మార్క్స్ కనబడితే ఈ పాయింట్స్ అన్ని జనరేట్ చేసేయండి చాలు. మెథడ్స్ ఆఫ్ ఎర్తింగ్, టైప్స్ ఆఫ్ ఎర్తింగ్ అంటే ఎర్తింగ్ ఎన్ని రకాలుగా ఇస్తారు. ఎర్తింగ్ కెన్ బి డన్ ఇన్ మెనీ వేస్. చాలా రకాలుగా ఇస్తారు. ద వేరియస్ మెథడ్స్ ఎంప్లాయిడ్ ఇన్ ఎర్తింగ్, హౌస్ వైరింగ్, ఫ్యాక్టరీ అండ్ అదర్ కనెక్టెడ్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ మిషన్స్ ఆర్ డిస్కస్డ్ యాజ్ బిలో. అంటే మన హౌస్ వైరింగ్కి ఏ రకంగా ఎర్తింగ్ ఇస్తాము, ఫ్యాక్టరీస్లో ఉండే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్కి ఏ రకంగా ఎర్తింగ్ ఇస్తాము అన్నది మనం కిందన
డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ప్లేట్ ఎర్తింగ్. ప్లేట్ ఎర్తింగ్ ఏ రకంగా ఇస్తారు? ప్లేట్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్ ఉందనుకో, ట్రాన్స్ఫార్మర్ ఎరెక్షన్ కంప్లీట్ అయి ఎలక్ట్రిఫికేషన్ అయిన తర్వాత దాని పక్కన ఒక గుంత తవ్వి ఒక ప్లేట్ సర్టెన్ డైమెన్షన్ కాపర్ ప్లేట్ పెట్టి దానికి రాగు వేరు కనెక్షన్ ఇచ్చేసి పిట్టు మూసేసి పిట్టెప్పుడు వెట్టగా ఉండాలన్నమాట. ఇన్ ఏ ప్లేట్ ఎర్తింగ్ సిస్టమ్ ఏ ప్లేట్ మేడ్ ఆఫ్ కాపర్తో తయారు చేసిన ప్లేట్, దానికి డైమెన్షన్స్ ఎంత ఉండాలి? 600 mm పొడుగు, 600 mm వెడల్పు. ఇది ఇంటూ 600 mm ఇంటూ 600 mm ఇంటూ 3.18 mm థిక్నెస్, మందం. పొడుగు 600 mm, వెడల్పు 600 mm, మందం 3.18. కాపర్ ప్లేట్ అయినా పెట్టొచ్చు, ఆర్ గాల్వనైజ్డ్ ఐరన్ ప్లేట్ అంటే GI ప్లేట్. గాల్వనైజ్డ్ ఐరన్ ప్లేట్ డైమెన్షన్స్ ఏంటి? 600 mm ఇంటూ 600 mm ఇంటూ 6.35. దీని మీద అది మందం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కాపర్ ఈజ్ అ గుడ్ కండక్టర్ దాన్ గాల్వనైజ్డ్ ఐరన్ ప్లేట్. కాపర్ కాస్ట్లీ, అది కాస్ట్లీ అనుకున్న వాళ్ళు ఇది తాలూకా ఐరన్ ప్లేట్ పెట్టచ్చు. ఇది థిక్నెస్ 6.35, ఇది థిక్నెస్ 3.18 mm ఉండాలి. ఈజ్ బర్రీడ్ అంటే పాతడం, వెర్టికల్లీ అంటే వెర్టికల్గా ప్లేట్ ఇలా వెర్టికల్గా పాతాలి, ఇలా పాతకూడదు, పండబెట్టు పాతకూడదు, వెర్టికల్గా పాతాలి. వెర్టికల్ ఇన్ ది ఎర్త్ పిట్ విచ్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 3 meters ఫ్రమ్ ది గ్రౌండ్ లెవెల్. అంటే 3 మీటర్ల కంటే దాటి మనకి లోతు ఇవ్వకూడదు. మ్యాక్సిమం అందుకన్నా 1 meter 1.5 meter తవ్వి ఇందులో ఈ ప్లేట్ పెట్టి ఉప్పు, సాల్ట్, డీజిల్ అంతా వేసేసి దాన్ని కప్పబెట్టి దాని మీద మట్టి పెట్టి ఒక రాగువేరు పట్టుకొచ్చి ట్రాన్స్ఫార్మర్ నుంచి మనకి ఎగ్జిట్ కనెక్షన్ నుంచి దీనికి ఇచ్చేసారనుకో, ఇప్పుడు లైటింగ్ ఎఫెక్ట్స్లో పొరపాటున వర్షం పడుతున్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ రన్ అయినా దాని మీద లైటింగ్ పడినా ఆ ట్రాన్స్ఫార్మర్కి ఏ రకమైన మనకి ఎఫెక్ట్ కాదు, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంతా గ్రౌండ్లోకి వెళ్ళిపోద్ది. ఇది ఒక రకమైన ప్రొటెక్షన్ ఫర్ కాస్ట్లీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్. నెంబర్ 2 పైప్ ఎర్తింగ్. పైపు ఇందాక ప్లేట్ చెప్పాను, ఇప్పుడు పైపు. ఏ galvanized స్టీల్ పైప్ ఆఫ్ అప్రూవ్డ్ లెంత్ 2 inches డయామీటర్ అండ్ అప్రాక్స్ 4 feet లెంత్. 2 inches అంటే అప్రాక్సిమేట్గా 60 mm డయామీటర్ పైపు, 4 feet లెంత్ ఉండే పైపు ఈజ్ ప్లేస్డ్ వెర్టికల్లీ ఇన్ ఎ వెట్ సాయిల్ in this kind of system of earth. సేమ్ ప్రొసీజర్. ప్లేట్ పత్తే బదులు అది ఒక గుంత ఒక 2 మీటర్లు 2.5 మీటర్లు తవ్వి ఒక పైపు పెట్టేసి పైప్ని సేమ్ మనకి ఉప్పు డీజిల్ కలిపి కొంత లెవెల్ వరకు ఫిల్ చేసి తర్వాత మట్టేసి దాని నుంచి రాగువేరి కనెక్షన్ ఇచ్చేయాలి. ఇక్కడ ఏంటి, పైపు డైమెన్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. 2 inch డయామీటర్ అంటే అప్రాక్సిమేట్గా 60 mm డయామీటర్ ఉండాలి, అంతకు పెద్ద పైపులు పెట్టకూడదు, 1 inch అయినా పర్వాలేదు. 4 feet లెంత్, అది లెంత్ 4 feet ఉండాలి. ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ సిస్టమ్ ఆఫ్ ఎర్తింగ్. జనరల్గా పైప్ ఎర్తింగ్ రెగ్యులర్గా చేస్తుంటారు అన్ని కాస్ట్లీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్కి, లైక్ ట్రాన్స్ఫార్మర్స్, కంట్రోల్ ప్యానల్స్ ఎక్సెట్రా. ఇది. నెంబర్ 3 రాడ్ ఎర్తింగ్. రాడ్ ఇవన్నీ ఏంటి, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రివెంటేషన్ ఫర్ ది ఎక్విప్మెంట్స్, అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ నుంచి రక్షణ కల్పించడానికి, కాస్ట్లీ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్కి రక్షణ కల్పించడానికి ఇవి కూడా వన్ ఆఫ్ ది ప్రివెంటివ్ మెజర్స్. రాడ్ ఎర్తింగ్. రాడ్ ఎర్తింగ్ ఏ రకంగా చేయాలి? ఏ కాపర్ రాడ్ ఆఫ్ 12.5 mm డయామీటర్ ఆర్ 16 mm డయామీటర్ అంటే డయామీటర్ అంటే వ్యాసార్థం ఆఫ్ galvanized స్టీల్ రాడ్ ఆర్ ప్లేస్డ్ బర్రీడ్ అప్రైట్ అంటే తిన్నగా in the earth manually with the help of the pneumatic hammer. దాన్ని మాన్యువల్గా అయినా ఫిల్ చేయాలి, లేకపోతే హ్యామర్ తోటి కొడుతూ అయినా దించాలి. ఇట్ ఈస్ ద సేమ్ మెథడ్ ఆఫ్ పైప్ ఎర్తింగ్. సేమ్ దించేసిన తర్వాత ఒక కాపర్ వేర్ పట్టుకొచ్చి ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎగ్జిట్ కాపర్ వేర్ పట్టుకొచ్చి కనెక్షన్ ఇచ్చేయడం. ఇదొక రకమైన రాడ్ ఎర్తింగ్. నెంబర్ 4 స్ట్రిప్ ఆర్ వైర్ ఎర్తింగ్. స్ట్రిప్ అంటే చూడండి, మనకి ఎగ్జిట్ నుంచి వైర్ పట్టుకొచ్చి కేబుల్, పవర్ కేబుల్ పట్టుకొచ్చి కిందన గ్రౌండ్లో అయినా పెట్టవచ్చు. ఇదొక రకమైన మనకి ఎర్తింగ్. ఇన్ దిస్ మెథడ్ ఆఫ్ ఎర్తింగ్
Strip electrodes of cross sections normally 25 mm square mm ఉండాలి, and 25 mm into 1.6 mm is buried in a horizontal trenches, కాలువలు తవ్వి అందులో పెట్టడమే, in minimum of 0.5 meters. దీని ద్వారా స్ట్రిప్ అండ్ వైర్ ఎర్తింగ్ ద్వారా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ నుంచి ప్రివెంటేషన్ చేయొచ్చు. ఇది పాయింట్స్ అన్ని బాగున్నాయా? అయిపోయింది. పాయింట్స్ ఎలాగున్నాయి? బాగున్నాయి సార్. రాయగలరా? అన్ని ఈజీగానే ఉన్నాయి కదా? ఎగ్జామ్ లో అప్లికేషన్ చేయగలరా? పక్క చెయ్యాలి. బైహార్ట్ చేసి అర్థం చేసుకుని బైహార్ట్ చేసి ఈ ఎగ్జామ్స్ లో ఇలాగ అప్లై చేశారంటే 10కి 8 మార్కులు పడతాయి. చాలా కష్టపడి ఇంటర్నెట్ లోంచి దాంట్లోంచి కన్వీనియంట్ పాయింట్స్ లో మీకు నేను కొద్ది జనరేట్ చేశాను. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ మీరు 10 మార్క్స్ అడిగితే ఫస్ట్ డెఫినిషన్ రాయండి. ఇవి మీరు ఇమేజెస్ ఏం వేయక్కర్లేదు, డెఫినిషన్ రాయండి. ఈ డెఫినిషన్ 3 పాయింట్స్ రాయండి. తర్వాత హెడ్డింగ్ డేంజర్స్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని రాయండి. 1 2 3 4 5 పాయింట్స్ రాయండి. తర్వాత హెడ్డింగ్ చాలా తొందరగా అడ్మిట్ అవుతున్నాడు అబ్బాయి. రిమూవల్ అండ్ ప్రివెంటేషన్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, ఇది ఇంపార్టెంట్. ఏ రకంగా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ని రిమూవ్ చేస్తాం, నిరోధిస్తాం. ఇందులో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 1 2 3 4 ఇది. తర్వాత మెథడ్స్ టు ప్రివెంట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్, ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్. జీరో బౌండ్ మెథడ్, జీరో గ్రౌండ్ మెథడ్, జీరో హ్యూమిడిఫికేషన్ మెథడ్, జీరో ఎడిటివ్స్, జీరో స్టాటిక్ కలెక్టర్స్, జీరో మెటీరియల్స్, జీరో మినిమైజ్. అదైన తర్వాత లాస్ట్ ది టైప్స్ ఆఫ్ ఎర్తింగ్. ప్లేట్ ఎర్తింగ్ గురించి రాయండి, పైప్ ఎర్తింగ్ గురించి రాయండి, రాడ్ ఎర్తింగ్ గురించి రాయండి, వైర్ ఎర్తింగ్ గురించి రాయండి. ఇది 10 మార్క్స్ క్వశ్చన్. కొద్దిగా పేపర్స్ టఫ్గా ఉన్నప్పుడు ఇలాంటి కాంప్లికేటెడ్ ఇస్తూ ఉంటారు. మీరు ఇది అర్థమైంది కాబట్టి ఈ పాయింట్స్ మీరు టఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పుడే మేము మార్కులు బాగా వేస్తాం, లెంత్ తక్కువ ఉన్నా. ఈజీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి రాసినప్పుడు మీరు ఎంత కంటెంట్ రాసినా దానికి పడాల్సిన మార్కులు పడతాయి. ఇప్పుడు మ్యాక్సిమం యాక్సిడెంట్ హజార్డ్ రూల్స్, మెక్ రూల్స్ అని ఉంది IS 104లో. ఆ క్వశ్చన్ దాని కంటెంట్ చూసి భయపడిపోతారు, ఎవరు అటెంప్ట్ చేయరు. అలాంటివి 2 పేజీలు రాసినా ఫుల్ మార్క్స్ పడతాయి. మీరు అర్థం చేసుకోండి, ఆ ప్రకారంగా ప్రిపేర్ అవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా 10 minutes ఉంది. ఇంకేదైనా చెప్పమంటారా? ఇంకొకసారి ఒకసారి స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డెఫినేషన్ చెప్పండి సార్ చాలు. ఓకే. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ అన్ ఇంబ్యాలెన్స్. ఇంబ్యాలెన్స్ అంటే ఏంటమ్మా? అసమతుల్యత ఆఫ్ ఎలక్ట్రిక్ చార్జెస్ విత్ ఇన్ ఆర్ సర్ఫేస్ ఆఫ్ ది మెటీరియల్. ఈ ఇంబ్యాలెన్స్ ఎప్పుడు వస్తుంది? ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్కి ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్కి ఎర్తింగ్ సరిగ్గా చేయకపోయినా, వైరింగ్ సరిగ్గా చేయకపోయినా, అది ఆపరేషన్లో ఉండేటప్పుడు స్పార్క్స్ కొడుతూ ఉంటుంది, ముట్టుకున్నామంటే షాకులు కొడుతూ ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. The discharge remains until it is able to move away by means of electric current of electric discharge. ఇలాగ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ ఎక్విప్మెంట్స్ లో దాని నుంచి విద్యుత్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది, ఆ పర్టికులర్ కండక్టివ్ మెటీరియల్ నుంచి. దీన్నే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని అంటారు. దీన్నే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కరెంట్ రూపంలో, విద్యుత్ రూపంలో, ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. దీన్నే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అని అంటారు. Static electricity is named in contrast with current electricity. Contrast అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అన్నది నార్మల్ ఎలక్ట్రిసిటీకి విరుద్ధంగా ఉంటుంది. నార్మల్ ఎలక్ట్రిసిటీలో వర్క్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేఫ్టీ షూస్ కిందన రబ్బర్ సోల్స్ వేసుకుంటారు, అలా వేసుకోకూడదు. ఇలాగా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు సేఫ్టీ షూస్ కింద కండక్టివ్ సోల్ పెట్టుకోవాలి. అలాగా ప్రతిదీ కండక్టివ్ అయ్యి ఉండాలి. ఎందుకంటే నీ బాడీ ఆల్రెడీ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ తీసుకుంటుంది, నీకు రోమాలు నెక్కబడుచుకుంటున్నాయి, ఇంకా ఎక్కువ కరెంట్ కానీ ఫ్లో అయిందంటే ప్రమాదం. ఇలాంటి ప్రికాషన్స్ అన్ని తీసుకొని పనిచేయాలి. తర్వాత ద ఎఫెక్ట్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఆర్ ఫెమిలియర్
because people can feel, hear, even see the spark when brought into close to conductor. ఇక్కడ చూడండి, రెండు కండక్టివ్ వైర్స్ క్లోజ్ గా పట్టుకొచ్చినప్పుడు మీకు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ అవుతుంది. ఇది స్పార్క్స్ మనం చూడగలం, స్పార్క్స్ యొక్క సౌండ్ వినగలం, దాని యొక్క షాక్ మనం తీసుకుంటాం. అది అంటున్నాడు వాడు. చూడండి, లైట్నింగ్ నుంచి ఏ రకంగా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుందో. రైట్ బాబు, అర్థమైందా ఇప్పుడు డెఫినేషన్? ఓకే, ఇంకేమైనా చెప్పాలా? రిమూవల్ అండ్ ప్రివెంటేషన్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. ఇది ఏ రకం మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ లో, హాస్పిటల్స్ లో, ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ దగ్గర అంటే పనిచేసేటోళ్ళు మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ లో ఏ రకమైన ప్రభావాలు వాళ్ళకి జరుగుతాయి, వాళ్ళకి ఏ రకంగా ప్రివెంట్ చేయాలి. ఎందుకంటే మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, మల్టీ స్టోరేజ్ హాస్పిటల్స్ లో పనిచేసే వర్కర్స్ కి ఎన్విరాన్మెంట్ మారిపోయి సడన్ గా పిడుగులు అవి పడుతుంటాయి. వాళ్ళకి ఒక మల్టీ స్టోరేజ్ బిల్డింగ్ మీద ఒక పిడుగు పడింది అనుకో, ఇట్ షుడ్ బి హజార్డ్. అలాంటి పిడుగులు పడినా కూడా ఏం కాకుండా ఏ రకమైన పదార్థాలతోటి వాటిని స్టాటిక్ ఎలక్ట్రిసిటీని సక్సెస్ఫుల్ గా డిశ్చార్జ్ చేయొచ్చు. పీపుల్కి, అక్కడ ఉన్న పరికరాలకి ఏ రకమైన ప్రభావం జరగకుండా. అది ఇచ్చాను పాయింట్స్. రిమూవల్ అండ్ ప్రివెంటేషన్ ఆఫ్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఇంకొకసారి చెప్తున్నాను వినండి. పర్టికులర్లీ ఇన్ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్, హాస్పిటల్స్, యూజింగ్ హ్యూమిడిఫైయర్స్, గాల్లో తేమ శాతం పెంచేవి వాడాలి, ఎయిర్ అయనైజర్ ఎక్విప్మెంట్స్ వాడాలి టు ప్రివెంట్ ది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? ఐటమ్స్ దట్ ఆర్ పర్టికులర్లీ సెన్సిటివ్ టు ది స్టాటిక్ డిశ్చార్జ్ ఎక్విప్మెంట్. ఇప్పుడు వాషింగ్ మిషన్స్ ఉంటాయి, టీవీ ఉంటాయి, ఫ్రిడ్జ్ ఉంటాయి. అవి చిన్న పిడుగు పడిన తుస్సుమని కాలిపోతాయి. అలాంటి వాటికి యాంటీస్టాటిక్ మనకి ఏజెంట్, ఫ్యాబ్రిక్ సాఫ్ట్నర్స్, డ్రైయర్ షీట్స్, అలాంటివి యాంటీస్టాటిక్ ఎలిమెంట్స్ తో తయారు చేసిన కవర్స్, వాటిని కవర్ చేసేసామనుకో ఏ రకమైన ప్రభావం ఉండదు. అండ్ క్లోత్ డ్రైయర్స్, ఇప్పుడు లాండ్రీ మన అది డ్రైయర్స్ గురించి తర్వాత చెప్తాను. ఇవన్నీ యాంటీస్టాటిక్ మెటీరియల్ తోటి తయారు చేసి వాడాలి అని అంటున్నాడు. ఫర్ సెమీ కండక్టర్ డివైజెస్, సెమీ కండక్టర్స్ అంటే చెప్పాను కదా, సెల్ ఫోన్ డివైజెస్, ల్యాప్టాప్, కంప్యూటర్స్, ఇవన్నీ ఫర్ సెమీ కండక్టర్ డివైజెస్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కండక్ట్ టు యాంటీస్టాటిక్ బ్యాగ్స్, వాటికి ఒక యాంటీస్టాటిక్ బ్యాగ్స్ తోటి వాటిని కవర్ చేసేయాలి అని అంటున్నాడు. ఆర్ కామన్లీ యూజ్ టు ప్రొటెక్ట్ ద సచ్ కాంపోనెంట్. పీపుల్ హూ వర్క్ ఆన్ ది సర్క్యూట్స్ అంటే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ లో పనిచేసేటోళ్ళు, దట్ కంటైన్ దీస్ డివైజెస్ ఆఫన్ గ్రౌండ్ దెమ్సెల్ఫ్ విత్ కండక్టివ్ యాంటీస్టాటిక్ స్ట్రిప్. అంటే కిందన యాంటీస్టాటిక్ తివాచి, యాంటీస్టాటిక్ మెటీరియల్తో తయారు చేసిన తివాచి కానీ, వాళ్ళకి ఒక షూస్ కిందన సోలు కండక్టివ్ మెటీరియల్తో తయారు చేసిన యాంటీస్టాటిక్ ఏజెంట్తో తయారు చేసిన మెటీరియల్ వాడితే ఈ రకంగా ప్రివెంట్ చేయొచ్చు అని అంటున్నాడు. ఓకే, తర్వాత మెథడ్స్ టు ప్రివెంట్ ఎ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్. ఏ రకంగా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ డిశ్చార్జ్ చేయొచ్చు బిల్డింగ్స్కి, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్కి, దేనికైనా. ఇవి రకాల మెథడ్స్. జీరో బౌండ్ మెథడ్. జీరో బౌండ్ మెథడ్లో రెండు కండక్టివ్ మెటీరియల్కి ఒక కండక్టివ్ మెటీరియల్ ప్యారల్గా కనెక్ట్ చేయడం వల్ల ఏ రకమైన ప్రభావం ఉండదు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ యొక్క. జీరో గ్రౌండ్ మెథడ్ అంటే ఎర్తింగ్, కనెక్ట్ టూ ఆర్ మోర్ కండక్టివ్ ఆబ్జెక్ట్స్ టుగెదర్ విత్ ఎ కండక్టర్ లైక్ వైర్ ఆర్ స్టీల్ రాడ్. తర్వాత జీరో హ్యూమిడిఫికేషన్, మాయిస్చర్ ది ఎయిర్ కెన్ హెల్ప్ ది dispatch the static charges on objects. ఓ ఎడిటివ్స్, అవి పెట్రోల్, డీజిల్ రీఫిల్లింగ్ స్టేషన్స్ లో ఇది వాడాలి. సర్టెన్ ఫ్యూయల్ ఎడిటివ్స్ కెన్ ఇంక్రీజ్ ది కండక్టివిటీ ఆఫ్ ది లిక్విడ్. తర్వాత జీరో స్టాటిక్ కలెక్టర్స్, ఇవి మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ లో అందులో ఉండే ఏ ఐటమ్స్ అయినా ఈ ఈ తాలూకా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ దీంతో తయారు చేసే ఉండాలి. హై కండక్టివ్ డివైజెస్ దట్ కలెక్ట్ ద స్టాటిక్ చార్జెస్ ఫ్రమ్ నాన్ కండక్టివ్ సోర్సెస్ అండ్ సేఫ్టీ ఛానల్ టు ది గ్రౌండ్.
తర్వాత జీరో మెటీరియల్. కండక్టివ్ ఫ్లోరింగ్ షూస్ సోల్స్ కెన్ డిస్పేట్ ది స్టాటిక్ చార్జెస్ అవే ఫ్రమ్ ది పర్సన్. అంటే ఇవి మనకి సర్క్యూట్స్ లో ఉండే పనిచేసేటప్పుడు ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో చెప్పాను కదా, కండక్టివ్ ఫ్లోరింగ్ అంటే యాంటీ స్టాటిక్ ఎలిమెంట్ తో తయారు చేసిన మన తివాచి గానీ, షూస్ కిందన యాంటీ స్టాటిక్ ఏజెంట్ అంటే కండక్టివ్ మెటీరియల్ తో తయారు చేసిన సోల్ వేసుకుంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ఎఫెక్ట్ జీరో మినిమైజ్. స్పీడ్ గా రీఫిల్లింగ్ చేయకూడదు. బాబు బాబు మాట్లాడకూడదు, నాకు డిస్టర్బెన్స్ వస్తుంది. ఇవి అదైన తర్వాత మెథడ్స్ ఆఫ్ ఎర్తింగ్. ప్లేట్ ఎర్తింగ్ 600 3.18 కాపర్ ప్లేట్ అయితే, అదే గ్యాల్వనైజ్డ్ ఐరన్ అయితే 600 mm 600 mm ఇంటూ 6.35, 600 mm పొడుగు 600 mm వెడల్పు. ఇది మందం, ఇక్కడ ఇది మందం. తర్వాత పైప్ ఎర్తింగ్ అంటే మినిమం 2 ఇంచ్ డయామీటర్ ఉండాలి, 4 feet లెంత్ ఉండాలి. తర్వాత రాడ్ అంటే 12.5 mm రాడ్ ఉండాలి. ఇది కాపర్ అయితే 12.5 mm, స్టీల్ రాడ్ అయితే 16 mm. జనరల్గా కాపర్ రాడ్లు కాస్ట్లీ, ఇది ఎక్కువ వాడుతుంటారు, స్టీల్ రాడ్స్ వాడుతుంటారు. గ్యాల్వనైజ్డ్ స్టీల్ రాడ్. తర్వాత వైర్ ఎర్తింగ్, ఈ కేబుల్ అన్నది దానికి వాడేసి కిందన పెట్టేయడమే. In this method of earthing, strip electrodes of the cross section 25 mm into 1.6 mm కేబుల్, అది ఆ పర్టికులర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ నుంచి మనకి ఎగ్జిట్ కనెక్షన్ ఇచ్చి అలాగ 1 feet గుంత తవ్వి అలాగ గ్రౌండ్ లో బర్రీ చేశాడు. ఓకే, ఎనీ డౌట్స్? అందరికి అర్థమైందా? చాప్టర్ అర్థమైందా? ఏమండి రెస్పాన్స్ రావట్లేదు? అర్థమైంది సార్, అర్థమైంది. మీరు ఒక్కళ్ళే చెప్తున్నారు, మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పట్లేదు. సార్ అర్థమైంది సార్. గుడ్ సార్, గుడ్ సార్, థ్యాంక్ యూ. అది కాదు, రాయగలరా? అర్థం అవడం వేరు, ఎగ్జామ్ లో అప్లికేషన్ వేరు. రాయాలి అంతా. రాయగలం సార్. అది నాకు ఆ కాన్ఫిడెన్స్ కావాలి. నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను ఎప్పుడు, ఏ టాపిక్ అయినా సోది నేను ఎప్పుడు చెప్పను. అర్థమైందా? ప్రతిదీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. మీరు కూడా ఇంకొకసారి చెప్తున్నాను, ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ లాగా, బిఎస్సి ఎగ్జామ్స్ లాగా ప్రిపేర్ అయినప్పుడే మీకు